ఓఆర్ఎస్ అనే పేరు చెప్తారు కదా ఇది. యాక్చువల్‌గా ఇది ఓఆర్ఎస్ కానే కాదు. మీకెందుకంటే ఓఆర్ఎస్ అని మనందరం తాగుతా ఉంటాం. ఎందుకు నీరసం వస్తే తాగుతా ఉంటాం. లేకుంటే విరేచనాలు అయితే మోషన్స్ అయితే తాగుతా ఉంటాం. అలానే జ్వరమొస్తే కొంచెం నీరసంగా ఉందని తాగుతా ఉంటారు. ఇలా ప్రతిదానికి కొంచెం నీరసంగా ఉన్నది ఓఆర్ఎస్ అనేది రెగ్యులర్‌గా మనం వాడుతూనే ఉంటాం. కానీ ఇది ఓఆర్ఎస్ అండి? ఇది ఓఆర్ఎస్సా? ఇది పీకేస్తే దీని మీద రాసింది కదా పేరు. మీకు ఉల్టా కనిపిస్తుందేమో. నేనైతే ఫోటో మీకిస్తాను. ఫోటో చూడండి. ఇది ఓఆర్ఎస్ అండి. దీన్ని 'సోనూ సూద్' ప్రమోట్ చేస్తున్నాడు. దీని మీద క్లియర్‌గా రాసుంది. ఇది ఓఆర్ఎస్ కాదని. కానీ ఓఆర్ఎస్ చెప్పి దీన్ని అమ్ముతా ఉన్నారండి. ఇంకా చూస్తే ఎంత దొంగ నా కొడుకులండి ఈళ్ళు. ఇది నేను మళ్ళీ లోకల్ షాప్‌లో తీసుకుంటే ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఓఆర్ఎస్ అని అమ్ముతుంటారు కాబట్టి ఓకే. ఇది నేను మెడ్ ప్లస్‌లో కొన్నానండి. మెడ్ ప్లస్‌లో కొన్నా నేనిది. మెడ్ ప్లస్‌లోకెళ్ళి ఓఆర్ఎస్ అని అడిగాను. ఓఆర్ఎస్ అడిగితే ఇది ఇచ్చారు నాకు. ఫస్ట్ యాపిల్ ఫ్లేవర్ ఇచ్చారు. వద్దు నాకు ఆరెంజ్ ఫ్లేవర్ ఇవ్వమన్నా. ఎందుకంటే దీని మీద మీకు స్క్రీన్ షాట్‌లో మీకు పైన మీ స్క్రీన్ మీద ఒక ఫోటో చూడండి. అది కూడా నేను గూగుల్ ట్రాన్స్‌లేషన్ చేశాను తెలుగులోకి. మీకు అర్థం అవ్వడం కోసం ఎందుకంటే తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశాను. ఇక్కడ ఇంగ్లీష్‌లో రాసుంది. ఇక్కడ ఏం రాసుందండి? వీఐటీ ఉంది. పక్కన ఓఆర్ఎస్ అని తెలుగు పెద్ద బాగా కనిపించేలాగా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది వీఐటీ ఉంది ఫస్ట్ రెడ్ అక్షరాలతోటి. తర్వాత ఓఆర్ఎస్ ఉంది. అంటే దీన్ని హైలైట్ చేశారు. అంటే దీన్ని ఓఆర్ఎస్ అని బాగా హైలైట్ చేసి పక్కన వీఐటీ అంటే వీఐటీ ఓఆర్ఎస్ దీని పేరు ఇది. రేపొద్దున ఎవరైనా కేసేసినా దీని మీద ఏమవుద్దంటే ఇది వీఐటీ ఓఆర్ఎస్ అండి. ఓఆర్ఎస్ కాదని చెప్తారండి. అంటే అంటే ఎంత మోసం చేస్తున్నారంటే మనల్ని అంతలా మోసం చేస్తున్నారు. ఇంకా మీరు చూస్తే మీరు కింద రాసింది క్లియర్‌గా నాట్ యాన్ ఓఆర్ఎస్. ఇది ఓఆర్ఎస్ కాదని రాసిందండి కిందే. ఇంక మీరు చూసుకుంటే ఇక్కడ దీన్ని ఈ రెడ్డి ల్యాబొరేటరీ వోడు దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు. ఓఆర్ఎస్ అని పేరు చెప్పి. నాకు ఒకటి విషయం అర్థం కాలేదు. అసలు కనీసం ఆహ్, మెడ్ ప్లస్సోడు తెలిసి ఆథరైజేషన్ వాళ్ళ దగ్గరే తీసుకున్నాం. ఎందుకంటే బిల్ కూడా మీకు చూపించాను కదా! ఇప్పుడు బిల్ చూపించాను. మెడ్ ప్లస్సోడిదే. మెడ్ ప్లస్సోడి దగ్గరే నేను ఇది కొన్నా. ఓఆర్ఎస్ అని అడిగితే ఇది ఇచ్చాడు. ఇది తాగకూడదనైతే ఇక్కడ మనకి రాసుంది క్లియర్‌గా. ఇంక మీరు చూసుకుంటే ఇక్కడ ఒక మార్క్ ఉందండి. ఎక్కడంటే చూపిస్తా మీకు. మీకు అక్కడ ఫోటో వస్తది చూడండి. ఫోటో వస్తది చూడండి. డు నాట్ డ్రింకు డు నాట్ డ్రింక్ డ్యూరింగ్ డయేరియా. అంటే ఎవరైతే అతిసార వ్యాధితోటి ఉంటారో కదా! కొంచెం మోషన్సో లేకుంటే ఇవి ఉన్నోళ్ళు దీన్ని తాగకూడదని రాసిందండి క్లియర్‌గా. కానీ మన డాక్టర్‌లు ఏం చేస్తారు? విరోచనాలు వచ్చినాయంటే ఒక టాబ్లెట్ ఇస్తారు. ఎళ్లి ఓఆర్ఎస్ తాగమంటారు. ఓఆర్ఎస్ తాగమంటే ఈ ఓఆర్ఎస్ ఇస్తారు. ఏ మెడికల్ షాప్‌లో అడిగినా సరే ఇదే ఇస్తారు తప్ప వేరే ఓఆర్ఎస్ ఇవ్వరండి. మనం చిన్నప్పుడు గ్లూకోజ్ తాగాలం అది తాగాలి. వైట్ పౌడర్ ఉంటది. కొంచెం తిమ్మిరి తిమ్మిరిగా భలే ఉంటుందది. మన చిన్నప్పుడు తాగాం. అది తాగొచ్చు గానీ అది డబ్ల్యూహెచ్ఓ ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు. ఇది ఎవడు అప్రూవల్ చేయలేదండి. ఇది దొంగ నా కొడుకులు ఇది మార్కెట్‌లో అమ్ముతున్నారు. వాళ్ళు డబ్బుల కోసం మన ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇది యాక్చువల్‌గా క్లియర్‌గా రాసుంది ఇక్కడ మీరు విరేచనాలు వచ్చినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు దీన్ని తాగకూడదని క్లియర్‌గా చెప్తున్నాడు. అతిసార వ్యాధి అంటే నీరసంగా అంటే విరోచనాలు అయినప్పుడు గాని, లేకుంటే జ్వరం వచ్చినప్పుడు గాని, ఏదో సంబంధించి కొంచెం ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇది తాగకూడదని క్లియర్‌గా చెప్తా ఉన్నారు. దీని మీదనే రాసుంది. దీని మీదనే రాసుంది. సిగరెట్ పేకెట్ వెనకాల క్యాన్సర్ ఫోటో ఏసి మీరు దీన్ని తాగకండ్రా ఇలా క్యాన్సర్ వచ్చి మొత్తం పోద్దిరని ఫోటో ఉంటది. అలా అని దీని మీద క్లియర్‌గా రాసాడు. కానీ పెద్ద అక్షరాలు రాయలేదు. ఈడు వీఐటీ ఓఆర్ఎస్ అని పెద్ద అక్షరాలు రాసి, ఈడ కింద నీట్‌గా చిన్న అక్షరాలతోటి ఇది నాట్ ఏ ఓఆర్ఎస్ అని రాసాడు కింద. నాట్ ఓఆర్ఎస్ అని చెప్తున్నాడు. అంటే ఇది వైరస్ కాదు. ఓఆర్ఎస్ కాదంటున్నాడు. మరి ఓఆర్ఎస్ కానప్పుడు మరి డాక్టర్లు ఎందుకు సజెస్ట్ చేస్తున్నారనేది మనమే జాగ్రత్తగా ఉండాలండి. చెప్పాను గదా! ప్రపంచంలో అందరూ దొంగ నా కొడుకులు ఉంటారు. ఎవడిని నమ్మడానికి లేదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంక దీనికి మించి మనం ఏం చేయలేము. ఆహ్, అసలకి ఈడు క్లియర్‌గా ఈడ మెన్షన్ చేశాడంటే మీరు అర్థం చేసుకోండి. మీకు ఫోటో పక్కనే ఆడ పెడతాను చూడండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు అక్కడ డిస్‌ప్లే అవుతా ఉంటది. ఫోటో అయితే చూడండి. క్లియర్‌గా అతిసార వ్యాధి వచ్చినప్పుడు అంటే దీన్ని తాగకూడదంట. నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చూపించాను. అంటే మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు అసలు దీన్ని తాగడానికి లేదు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేయకూడదు. కానీ సజెస్ట్ చేస్తున్నారు దీన్ని తాగమని. కానీ ఓఆర్ఎస్ వాళ్ళేం చెప్తారు ఓఆర్ఎస్ తాగమంటారు. ఓఆర్ఎస్ అంటే ఇదే ఇస్తారు మన మెడికల్ షాప్‌కెళ్తే. కానీ వేరే ఓఆర్ఎస్ ఉంటది. అది తాగండి మీరు. ఎందుకంటే చూడాలి మరి దీన్ని మరి గవర్నమెంట్ అనేది ఇట్లాంటి వాటిని కొంచెం పట్టించుకొని కొంచెం బ్యాన్ చేస్తే బావుంటుంది. యాక్చువల్‌గా ఇది జస్ట్ అండి. ఇది ఎంత రూ. 35 పడద్ది మెడ్ ప్లస్‌లో అయితే. బయటైతే మీకు రూ. 40 పడుతుంది. ఒక మంచి కొబ్బరి బొండం తాగితే మనకి నీరసం అనేది పోద్ది. అలానే మజాలు కూడా ఉంటది గదా! మజా కూడా రూ. 40 హాఫ్ లీటర్ బాటిల్ మజా వస్తుంది. ఇది కూడా మజా ఫ్లేవరే ఆరెంజ్ ఫ్లేవరు. ఆరెంజ్ ఫ్లేవర్ మజా అంటున్నా. మజా అంటే మ్యాంగో అవుద్ది గదా! మామిడికాయ. ఇది ఆరెంజ్ ఫ్లేవరు. రూ. 40 పెడితే మంచి ఆరెంజ్ కాయలొస్తాయి. మంచిగా తినండి. ఆహ్, ఆరోగ్యంగా ఉండండి. ఇదే చెప్తున్నా ప్రపంచమంతా దొంగ నా కొడుకులు. మనమే జాగ్రత్తగుండాలి.
జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తాను. అంతకు మించి మనం ఏం చేయలేము. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఏ నా కొడుకు మనల్ని పట్టించుకోడు. మనమే మన హెల్త్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని కొంచెం చదవండి. కొంచెం చదువుకున్నాం కాబట్టి మనం కూడా దీని మీద అసలకి ఒకసారి ఏ థమ్స్ అప్, ఏ కూల్ డ్రింక్ తాగేటప్పుడు సరేనే ఒకసారి దాని దాని గురించి చదువుదాం. ఒకసారి చదివితే మనకు అర్థమైపోద్ది. ఈడెంతలా మోసం చేస్తున్నాడో చూసావా? ఇక్కడ క్లియర్‌గా రాసి మనల్ని మోసం చేస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. మనం ఎంతలా మోసపోతున్నామో. ఆహ్, అది మనం టాక్స్‌లు కట్టి గవర్నమెంటోళ్ళకి మన మన ఆరోగ్యాన్ని చెడగొట్టడానికే వాళ్ళకి డబ్బులిస్తున్నాం అని ఒక రకంగా చెప్పుకోండి మీరు. అలా అర్థం చేసుకోండి. మనం గవర్నమెంట్ టాక్స్‌లు కట్టి మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకున్నట్టు అయితుంది. మరి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టుకొని ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలి. ముందు అసలకి ఇట్లాంటి వాటిని బ్యాన్ చేస్తే గాని అవ్వదు. హ్మ్. ఓ పక్కన తాగొద్దని చెప్తూనే మళ్ళీ తాగమని యాడ్‌లొస్తా ఉన్నాయి. ఏం చేస్తాం? సరే మన కర్మ అనుకోవడమే. ఇదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రిగ్గర్ పాయింట్స్ నాకు స్ట్రైక్ అయినప్పుడల్లా మీకు చెప్తా ఉంటాను. అలానే మంచి మంచి వీడియోలయితే ముందుకొస్తాను తీసుకొని. అలానే మీకేమన్నా ట్రిగ్గర్ పాయింట్స్ దీని గురించి చేయండి, వీడియో చేయమంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో పెడితే దాని గురించి కూడా మనం వీడియో చేద్దాం. ఈ వీడియో నచ్చితే మటుకు ఒకసారి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.